చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఏం బాగాలేదమ్మా. మా జగనన్న మళ్ళా వస్తే మేము బాగా ఉంటాం తల్లి. మాకు ఆయన ఏమి ఇవ్వలే, ఏం పెట్టలే, ఏ పింఛన్లు ఇవ్వలే. పింఛన్లు ఉన్నలవే ఊడగొడుతున్నాడు కానీ ఏమి రాలేదమ్మా. 15 నెలలు 15 నెలలు ఇస్తానే ఒక్క ఇంటికి కూడా ₹1 రాలే ఇంతవరకు. ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మాకు ఖచ్చితంగా మా మంచి పూర్తంగా వస్తాడు. మాకు జగనన్న ఖచ్చితంగా వస్తాడు. ఎప్పటికైనా ఈ మళ్ళీసారి ఖచ్చితంగా సీఎం అయ్యేది జగనన్ననే. ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాకు రానివ్వమని చెప్పంటున్నారు. ఆయనతో ఏం కాదు, మేముండం మా ఆయనకు. మేము ధైర్యంగా మేముండం ఆయన పచ్చాన. ప్రతి ఒక్కరం ఆయన కొరకు మేము పాడిస్తాం, సహకరిస్తాం, అన్నీ చేస్తాం. ఆయన ఆడ ఉన్నా ఆడిపోతాం. అది ఒక్కటి ఓట్లలో అవి ఏం చేసినారో మోసం చేసినారు. మా ఆయనని రానిచ్చలేడు అంతే. జగన్ గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం? మాకు తిండి మీకు మాకు ఆగమో ఎందుకు. వాళ్ళ నాయన వచ్చినప్పుడు బీదలకు మంచికి ఎకరెకర సాయం చేసినాడు. మంచిది చెడ్డది అన్ని ఇచ్చినాడు. ఈ పంటలు పండకుంటే 10,000 చేనుల నష్టపరిహారాలు ఇచ్చిన. ఈయన ఏమి ఇవ్వలేనే. అయినా ₹1 కూడా వాళ్ళ లోన వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. మాకు అయితే బీదలకు ఏమి ఇచ్చలేడు. ఒక వీళ్ళు నీళ్ళు లేక అన్నం లేక అనుకులాడుతున్నాం. మా ఆయన వస్తే మాకు పుష్కలంగా బువ్వ దొరుకుతుందమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు ఎటువంటి ఏమి దొరకట్లేదు అంటున్నారు. నీళ్ళు కూడా దొరుకుతలేవు. తుంగభద్ర వద్దులో ఉన్నా కూడా మాకు నీళ్ళు దొరుకుతలేవు. అంతే, ఇంకా ఏం చెప్పినా చూసిరు కదమ్మా. ఎట్లా ఒక సుక్క నీళ్ళు తాగనికే. ఇవాళ సాయంత్రం వస్తే రేపు సాయంత్రం వస్తాయి. వర్షాలు లేవు, వానలు లేవు, పంటలు ఏదో ఎండిపోతున్నాయమ్మా. మా ఎన్న వస్తే మాకు పంటలు బాగా వస్తాయి. మాకు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి, బువ్వ ఉంటుందమ్మా. అంతకంటే ఇంకా ఎక్కువ ఏం చెప్పలేక మాకు మా ఎన్న కావాలి.